సాయి రామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైనా కొత్తగా ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇచ్చినా సరే దానిలో అర్థము పరమార్థము తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా? మరి బాబావారు మనకు తోడుగా ఉంటే అన్నీ సాధ్యమే. ఎలాంటి అసాధ్యమైన పని అయినా కూడా చిటికలో సుసాధ్యం చేస్తారు మన సాయినాథుడు. కొన్ని వేళలలో ఈ అసాధ్యంగా కనపడుతూ ఉన్న పనిని కూడా సుసాధ్యం చేయడానికి కొద్దిపాటి సమయం పడుతుంది ఫ్రెండ్స్. కానీ అంత మాత్రం చేత భగవంతుడు మన యందు లేడు అని మనం ఎప్పుడు భావించకూడదండి. సమయం పట్టవచ్చు, కానీ బాబావారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు విరమించుకోకూడదు. మనం చేస్తున్న ఏ విన్నపానికి లేదు కాదు అనే జవాబులు మన సాయినాథుని దగ్గర ఎప్పుడు ఉండవండి. మన శక్తిని మనం గుర్తించే అవకాశం మనకు ఇస్తూ ఉంటారు సాయినాథుడు. అప్పుడు మనము మన వంతుగా మన సాయినాథునిపై పూర్తి విశ్వాసం ఉంచి ఆ పని మనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో బాబా సర్వశక్తి సంపన్నులు అని, సాయినాథుడు చెయ్యలేని పని ఏదీ కూడా లేదు అని, మన మానవ ప్రయత్నానికి చేయూతను ఇవ్వమని మనస వాచ కర్మణ మనం బాబావారిని ప్రార్థిస్తూ ఉండాలి. అసాధ్యంగా కనిపించిన సముద్రం దాటి లంకను చేరడానికి హనుమకి రామ అనుగ్రహం తోడ్పడింది కదా. కేవలం రామనామ స్మరణతో వానరులు సునాయాసంగా సేతువుని కూడా నిర్మించారు. అదేవిధంగా సాయినాథుడు మనకు అగాధంగా తోచిన వాటిని రెండు అంచులను కూడా కలుపుతూ వారధి కల్పించి మనను సురక్షితంగా ఆ అగాధం నుంచి దాటించేస్తారు. ఈ అగాధం అనేది భయము కావచ్చు, బాధలు కావచ్చు, భవసాగరమైన కావచ్చండి. ఏదైనా సరే మన సాయినాథుడు తలుచుకుంటే దానికి అసాధ్యమంటూ ఉండదు అని మనకు బాగా తెలుసు. కానీ చిన్న కష్టం వచ్చినప్పుడు మనకు సాయినాథుడు మనను గట్టెక్కిస్తారా, మనం ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే బెంగ మానవ మాతృలుగా మనకే నంది ఉండేది. మనం ఎంత గొప్పగా మనం ధైర్యంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు మనను చాలా కృంగదీసేస్తాయి. మనం అప్పుడు మనకు దృఢమైన సంకల్పంతో లేదు, నా సాయినాథుడు నాకు హెల్ప్ చేస్తారు అని గట్టిగా ఎవరైతే నమ్మి సాయినాథునిపై ఆధారపడి ఉంటారో వాళ్లకు బాబావారు అసాధ్యాలను సుసాధ్యాలు చేయడం తొందరగా అయిపోతుందన్నమాట. అంటే మన నమ్మకాన్ని, మనకు బాబావారి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మన పనులు అవడం జరుగుతుంది. బాబావారు ఘటన సమర్థులు. సాయినాథుడు గనక మన తోడు మనకు ఉంటే గనక మన జీవితం విజయ పదంలో పయనిస్తూ ఉంది. ఈ పని అసాధ్యము అని ఎప్పుడు మనం భావించకూడదు. తనను నమ్ముకున్న వారి వెంట మన సాయినాథుడు ఎప్పుడు నీడలా ఉండి మనకు అన్నింటిలో కూడా సహాయం చేస్తారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అన్ని విషయాల్లోనూ మనకు సహాయం చేసిన సాయినాథుడు ఈ ఒక్కదాన్ని గురించి కాపాడరా అని మనం అనుకోవాలి. బిడ్డ, నిన్ను ఎవరైనా ఒక్క మాట అంటే నువ్వు ఎంతలో బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నిన్ను వాళ్ళు తక్కువగా అంచనా వేసి మాట్లాడినా సరే
నీ విలువ అనేది ఎప్పటికీ తగ్గదు. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడారు అని నువ్వు ఎప్పుడు బాధపడొద్దు. అప్పుడు నువ్వు మౌనంగానే ఉండు. ఎందుకో తెలుసా? మాటలకి నీ విలువను పెంచే ఆ శక్తి అసలు ఎప్పటికీ రాదు నీకు. కానీ ఒక్కసారి గెలిచి చూడు. నీవు నీ గెలుపుకి తప్పకుండా దానికి నీ విలువను పెంచే శక్తి ఉంటుంది. ఆస్వాదించమ్మా. అప్పుడు దాన్ని నువ్వు పడిపోయిన ప్రతిసారి కూడా లేవడం ఎలా అయితే నేర్చుకున్నావో నువ్వు, అలాగే మోసపోయిన ప్రతిసారి ఎంత ప్రమాదమో కూడా తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి. వస్తువుని ఉపయోగించుకుని పడవేయడం తప్పు కాదు, కానీ మనుషుల్ని మాత్రం వాడుకుని వదిలివేయడం ఎంతో పొరపాటు. ఖచ్చితంగా అది తప్పేనమ్మా. అలాంటి మనుషులు నీ పక్కనే ఉన్నారు. జాగ్రత్త తల్లి. మౌనం మనకి సమాధానం ఇవ్వలేదేమో, కానీ నీకు ఆలోచించడానికి మాత్రం సమయాన్ని ఇస్తుంది కదా. నువ్వు నీ జీవితంలో ఉన్న ప్రతి వారిని కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. నువ్వు కేవలం సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలిగే మనుషులు దొరకడం అసాధ్యమని తెలుసుకో. నువ్వు అలాంటి జీవితాంతం ఒక బంధం నిలబడాలి అని అంటే కనుక క్షమించే గుణం కూడా, అలాగే భరించే ఓపిక కూడా ఉండాలి తల్లి. నీ మనసుకి కూడా అది తెలిసి ఉండాలి. గుర్తుంచుకో తల్లి. కోపంతో అనే ఒక్క మాట నిన్ను ఎంతటి బంధానికైనా దూరం చేయగలదు. ఎందుకు అని అంటావా? అందరికీ కనిపించేది నీ కోపమే, కానీ దాని వెనుక ఉన్న బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ నిజం నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఇంకా అలా అర్థం చేసుకున్న వారితో బంధం ఎన్నటికీ దూరం అవ్వదనుకుని తెలుసుకో తల్లి. నిన్ను కాదు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఇంత బాధపడినా కూడా కాదు అనుకున్న వాళ్ళు చివరికి నీకు మిగిలేవి వాళ్ళ ఆలోచనలు మాత్రమే, కన్నీళ్ళే. అవి తప్ప నీ జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదమ్మా. సాగదం. గతం గురించే ఆలోచిస్తూ నువ్వు అలా కూర్చుంటే భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. నువ్వు మాత్రం ఎందుకు అలా కూర్చోవాలి? ఇక దానికి కారణమైన వారు మాత్రం సంతోషంగా నీ ముందే తమ జీవితాల్లో హాయిగా గడుపుతూ ఉంటారు. నువ్వు మాత్రం ఇలా కూర్చుంటావా? ఎందుకు? నీకు నీ సాయినాథుడు ఉన్నాడు. అలా దిగులుగా ఎప్పుడూ పడిపోయి ఉండకూడదు. ఒక జీవోత్సవం లాగా నీకు కూడా ప్రాణం ఉంది కదా. ఆ ప్రాణాన్ని మర్చిపోయి, గతాన్ని మర్చిపోయే శక్తి ఉంది. ఆలోచనల్లో కాదు, వాస్తవంలో నువ్వు జీవించినప్పుడే ఆ గతమే నీ భవిష్యత్తుకు పునాదిగా మలచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి తల్లి. అప్పుడే నీ జీవితానికి, నీ గతం తాలూకా అనుభవానికి కూడా ఒక అర్థము పరమార్థము ఉంటుందమ్మా. ఎందుకని గతాల తాలూకా జ్ఞాపకాలతో నువ్వు నీ జీవితాన్ని నాశనం అవ్వాలి అని తప్పు చేస్తే కదా నువ్వు వారి జీవితాలు కూడా నాశనం అవ్వాల్సింది. కానీ వారి జీవితాలు కాదు కదా, పశ్చాత్తాపంతో కృంగిపోవాల్సింది వాళ్ళు. ఇక స్వేచ్ఛగా ప్రేమించిన నువ్వు మాత్రం నిజాయితీగా జీవించావు. నువ్వు ఎందుకమ్మా బాధపడాల్సింది? గర్వంగా జీవించు. నిన్ను ప్రేమించే వ్యక్తులు కూడా ఎప్పుడు నిన్ను బాధ పెడతారు అనే నిజాన్ని నువ్వు నీ మనసుకు నేర్పడం మొదలు పెడితేనే నీకు అసలైన ప్రేమ ఏమిటో తెలిసి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తల్లి. నిన్ను అర్థం చేసుకోలేని మనిషిని అడిగి అలసిపోవడం అవసరమా చెప్పు బిడ్డ? అర్థం చేసుకుని
ఆగిపోవడమే నీకు మంచిది. అది ప్రేమలో అయినా సరే, స్నేహంలో అయినా సరే, ఎటువంటి బంధంలో అయినా కూడా నీకు మంచి రోజులు వస్తాయి అనే మాట ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే మరలా తిరిగి రాదు అనే మాట కూడా అంతే నిజం బిడ్డ. నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? జీవితం అనేది ఎప్పుడూ కూడా ముందుకు పోతూనే ఉండాలమ్మా. అప్పుడే నువ్వు ఆగిన చోటే ముగింపు అని అనుకుంటే మాత్రం ఎదురొచ్చే ఆహ్వానాలు ఎప్పుడూ కూడా నీకు ఎప్పటికీ కనిపించవు. నువ్వు తెలుసుకోవాల్సింది ఈ వాస్తవాన్ని. ఇక అందరూ నన్నే అంటున్నారు బాబా అని నువ్వెంతో బాధపడుతూ ఉన్నావు. వాళ్ళందరికీ తెలియదు నీ వెనుక నీ సాయినాథుడు ఉన్నాడు అని. అది నువ్వు నిరూపించి తీరాలి తల్లి. ఎక్కడైతే పడిపోయావో నీకు అక్కడ అన్ని అవకాశాలను నీ సాయినాథుడు కల్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాయి తల్లి అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.